వెల్కమ్ బ్యాక్ టు మావా మజాక. ఆయన తీసే సినిమాలు కొబ్బరి పీచు, ఎదురు బొంగు, అంట్ల పీచు, వాషింగ్ పౌడరు, అరిటాకు, ఇస్తరాకు ఇట్లాంటి అద్భుత కళాఖండాలు తీసిన హీరో ఇప్పుడు మరో భీకరమైన సినిమా చేస్తున్నాడు. అదే తాటిమట్ట. అందులో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి జనం నవ్వుకోలేక కడుపు నొప్పితో ఆసుపత్రులకి క్యూ కడుతున్నారంట. ఆ తాటిమట్ట కామెడీ ఏందో చూద్దామా? ఇప్పుడు చెప్పవే, ఎవడొస్తాడో? రాయికి వరమిచ్చిన రాముడా, ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడా? ఎవడొస్తాడే? వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? మా ఊర్లో ఆ దేవుడికి ఇంకో పేరు రాయుడు. రాయుడా? పెదరాయుడు. రాయుడురా. ఏం తాటిమట్ట, ఏంట్రా మీ హీరోలు గొప్ప? బాబు గుడ్ మార్నింగ్ బాబు. సదా మీ సేవలో, మీ ప్రేమకు బానిస పంపర్నెస్ బాబు. కట్ బాబు కట్. ఆ డైలాగ్ కాదు, యూత్ ను అట్రాక్ట్ చేయడానికి ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పాలి. డైరెక్టర్ చెప్పవా? అదేనండి రే, 10th లో నిక్కి పాస్ అయితే ఆ డైలాగ్ చెప్పాలి. ఓకేనా? రోలింగ్ యాక్షన్. రేయ్, 10th లో నిక్కి పాస్ అయితే, ఇంటర్ లో అత్యవసర మార్కులు వస్తే, కాలేజీకి బలవంతంగా పంపిస్తే, లెక్చరర్ చెప్పే పాఠాలు తలకెక్కక, పరీక్ష రాస్తే మార్కులు రాక, ఏం చేయాలో పాలుపోక, పబ్బల్లో తెగ తాగి కిక్కు రాక, రాత్రి నిద్ర పట్టక, మత్తులో ఏ పాపకు ఏ మెసేజ్ కొడతానేమో అర్థం కాకుండా ఉంటే, చిన్నబాబు నువ్వు హైపర్ స్టార్ కొడుకువి, హై పవర్ స్టార్ కావాలని హీరోని చేస్తే, నాన్న పేరు నిలబెట్టలేక, డైరెక్టర్ చెప్పే డైలాగులు పలకరాక, పక్క నటులు పంచులు వేస్తుంటే ఏడ్వలేక, కన్నీటి బొట్లు పడక ముందే కార్వాన్లోకి వెళ్లి బొట్లుగా కారుస్తుంటే, డైరెక్టర్ షార్ట్ రెడీ అంటే చెరిగిన మేకప్ ను సెట్ చేసి డైలాగులను బట్టి కెమెరా ముందుకు వస్తే, యాక్షన్ అనగానే రాత్రి తాగిన పెగ్గ వల్ల దగ్గు రావచ్చు, డైలాగ్ చూసి మూర్ఛ రావచ్చు, హిందీ హీరోయిన్ అందానికి మూడు రావచ్చు, మనమిచ్చే ఎక్స్ప్రెషన్ కి డైరెక్టర్ కు పిచ్చెక్కవచ్చు. వాహ్ క్యా బాత్ హై. చచ్చి చెడి గ్రాఫిక్స్ తో, ఎడిటింగ్ తో, విగ్గులతో, మేకప్ తో, కట్ షాట్స్ తో ఎలాగోలా సర్ది సినిమా రిలీజ్ చేస్తే, రివ్యూల పేరుతో ప్రతి వాడు చచ్చిన శవాన్ని కోసినట్లుగా ముక్కలుగా విమర్శిస్తుంటే, హైపర్ స్టార్ కొడుకు లోపర్ స్టార్ అయ్యాడని రాస్తుంటే, కాలెత్తలేని నా కొడుకుని హీరోని చేస్తే కామెడీగా ఉందని ప్రతి నా కొడుకు తిడుతుంటే, అప్పుడు తెలుస్తుందిరా హీరో అయితే ఎలా ఉంటుందో. బ్లడీ ఫూల్స్, 100 రూపాయలు టికెట్ పెట్టుకొని 1000 తిట్లు తిడతావా? కట్ కట్ కట్. మట్టగారు ఎరగదీశారు. హీరో కొడుకుల కష్టాలు ఎట్టా ఉంటాయో బ్రహ్మాండంగా చెప్పావు బాబు. సూపర్ బాబు, అదరగొట్టారు బాబు. ఇండస్ట్రీలో మీ తర్వాత బాబు. బాబు నెక్స్ట్ సీన్ ఏంటంటే, ఒకడు వచ్చి పొలిటికల్ లీడర్ ని తిడుతుంటారు బాబు. అప్పుడు మీరేం చేయాలంటే, ఆ రాజకీయ నాయకుడికి సపోర్ట్ గా మీ మట్ట క్యారెక్టర్ లో అదిరిపోయే డైలాగ్ చెప్పాలి బాబు. ఓకే బాబు? ఓకే. రెడీయా? రెడీ. ఓకే, ఫ్లోర్ సైలెన్స్, రోలింగ్ యాక్షన్. రేయ్, రాజకీయ నాయకుడు అంటే ఏ పని చెయ్యని జంగిల్ నా కొడుకు అనుకుంటున్నారా? వాడికి ఒక జీవితం ఉంటుందని తెలుసా? ఎన్నికల ముందు కోట్లు ఖర్చు పట్టి ప్రతివాడు కాళ్ళు పట్టుకొని ఓట్ల కోసం గల్లీ తిరుగుతుంటే, ఒకవైపు జనం తూ అని ఉమ్మేస్తుంటే, ఇంతకు ముందు గెలిచి ఏం వెలగబెట్టావురా మళ్ళీ ఓట్లు అడుగుతున్నావని జనం బూతులు తిడుతుంటే, బూతులు వినబడకుండా ఉండడానికి చెవులు మూసుకోవాలో, మొహం మీద ఉమ్మని తుడుచుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటే తెలుస్తుందరా రాజకీయ నాయకుడు కష్టాలేంటో. వడ్డమ్మ బడవా. ఎన్నికలయ్యాక కౌంటింగ్ కు ముందు రోజు రాజకీయ నాయకుడు పడే బాధ ఎవరికి తెలుసురా? మనం గెలిచినా పార్టీ పవర్ లోకి వస్తుందా? పార్టీ వచ్చినా మనం గెలుస్తామా? గెలిచినా మనకు మంత్రి పదవి వస్తుందా? మనకు రాకపోయినా పర్వాలేదు, కానీ మన శత్రువుకి ఎక్కడ వస్తుందోనని టెన్షన్ తట్టుకోలేక, బీపీ షుగరు పెట్టుకొని పెగ్గు కొట్టలేక, అయిన ఖర్చును మళ్ళీ గుర్తు చేసుకోలేక నాయకుడు పడే బాధను చూస్తుంటే, అబ్బో
చిన్న కథ కాదే. దరిద్రం. ఏటీఎం మిషన్ లో పెట్టిన కార్డు లోపలకు పోయి కార్డు రాక డబ్బులు రాక జుట్టు పీక్కున్నట్లు మనం గెలిచిన పార్టీకి మెజార్టీ రాకపోతే ఉన్న పార్టీలో ఉండాలా, అధికార పార్టీలోకి వెళ్ళాలా, వాళ్ళు ఇస్తామన్న 30 కోట్లు తీసుకోవాలా, ఉంటే 25 కోట్లు ఇస్తామంటే గెలిచిన పార్టీలో ఉండాలా అని లెక్కలేసుకుంటుంటే ఒరే 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 గతంలో పెట్టిన ఖర్చు పోడ్చలేక ఏ పని చేతగాని పుత్రుడు తాగి రోడ్డు మీదకి వెళ్తే ఏ మహాతల్లి చెయ్యి పట్టుకొని ఏ కేసు మీదకు తెస్తాడో అని ఒకవైపు, గెలిచి 3 ఏళ్లైనా నియోజకవర్గం మొహం చూడక అటువైపు వెళ్తే జనం చీకొడతారేమోనని టెన్షన్ మరోవైపు, కాంట్రాక్టులు లేక లంచాలు రాక భూ కబ్జాలు మీడియాకు తెలియకుండా చేయలేక రౌడీయిజం మానేయలేక నోరు జారాక కవర్ చేసుకోలేక ఒక నాయకుడు ఎంత కష్టపడతాడో తెలుసురా. అలాంటిది నాయకులంతా వెదవలే అంటావురా బ్లడీ ఫూల్. వా మట్టగారు ఎరగదీశావు శాండాలంగా. అదే చాలా బాగుంది. ఇది మ్యాటరు. తాటి మట్ట కామెడీకి చేసిందే, ఎవరిని ఉద్దేశించింది కాదు. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.